హలో అందరికీ జై భీమ్. పల్నాడు జిల్లాలో హెడ్ క్వార్టర్ నర్సరావుపేట అయితే ఉప హెడ్ క్వార్టర్గా వినుకొండ అనేది ఉంటుంది. ఆ తర్వాత మాచర్ల కూడా ఉంది. అయితే మొత్తానికి వినుకొండ అనేది హోరాహోరీ పోటాపోటీగా నడిచేటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. జీవి ఆంజనేయులు గారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు. వీరిద్దరు కూడా రాజకీయ ఉద్దండులు అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా బలమైన వ్యక్తులు కూడా. సో వీరిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరు కూడా రాజీ పడ్డారు, ఇద్దరు కలిసిపోయారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఒకసారి వినుకొండ గ్రౌండ్ రిపోర్ట్లో ఒకసారి వినుకొండ ప్రజల్లో మనం ఒకసారి చర్చిస్తే ఏం జరుగుతుందంటే, ఎలక్షన్ జరిగిన దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు కొంచెం సైలెంట్ అయిపోయారని చెప్పుకోవచ్చు అని చెప్పేసి ప్రజల మాట అయితే అక్కడ అర్థమవుతూ ఉంది. అంటే కామన్గా అధికారం లేనప్పుడు ఏ నాయకుడైనా ఓటమి పాలైనప్పుడు సైలెంట్ అవుతారు, సహజం. కానీ ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయో కానీ వీళ్ళిద్దరు కలిసిపోయారు, పైగా ఒకే సామాజిక వర్గం కదా, కలిసిపోయి ఉండొచ్చు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఆ చెవిన ఈ చెవిన బడి రాష్ట్ర అధినాయకత్వాలు, ఇరు అధినాయకత్వాలకి, అంటే అటు వైఎస్ఆర్సీపీకి కావచ్చు, ఇటు టీడీపీకి కావచ్చు, ఇద్దరికి కూడా ఇక్కడ విషయాలు తెలిసిపోయింది. ఏదైనా మొత్తానికి ఇటీవల అక్కడ ఒక మర్డర్లు జరగడం, కొంచెం వినుకొండ అంటే ఫ్యాక్షన్, పల్నాడు అంటే ఫ్యాక్షన్ అనేది విషయం అందరికీ తెలుసు. సో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, సైలెంట్గా ఉంటే పోలేదా అన్న విషయంగా చందంగా ఇద్దరు కూడా కలిసి పనిచేసుకుంటున్నారనేది వాదన అయితే వస్తూ ఉంది. ఇదైతే అఫీషియల్గా ఎక్కడా లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా బలంగా వినిపిస్తూ ఉంది. మొత్తానికి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ జీవి ఆంజనేయులు గారు 3 సార్లు గతంలో పనిచేసినటువంటి ఆయన కూడా ఓడించడం జరిగింది. మొత్తానికి జీవి ఆంజనేయులు గారికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారు ఎందుకో మరి ఈసారి ఓటమి పాలైన తర్వాత మెత్తబడ్డాడు. అదేవిధంగా ఇద్దరు ఆయనకి సరెండర్ అయ్యారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం వాస్తవాలు తెలియదు. మొత్తానికి మాత్రం సోషల్ మీడియాలో ఈ వార్త నలుగుతూ ఉంది.